గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ నివాస్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే మేము కాకినాడ నుంచి విజయవాడ వెళ్ళిపోతున్నాం. సో ఇదే ఇవాళ వ్లాగ్ అనమాట. ఎవరెవరు వెళ్తున్నామంటే నేను, మా హస్బెండ్ అండ్ మా పాప వెళ్తున్నాము. సో ఈ వ్లాగ్ ఎలా ఉంటుంది, ఏంటి, మేము ఏమేమి చేస్తాము ఈ జర్నీ మొత్తంలో అనేది చూసేసేయండి. సో నేను మీకు మా హస్బెండ్ని పరిచయం చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నివాస్. ఇప్పుడు మేము హైవే ఎక్కుతున్నాం. హైవేలో ఉన్న మంచి హోటల్స్ మీకు అప్డేట్ చేస్తున్నాం. సో మీరు కూడా మాతో పాటు మా వ్లాగ్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎవరు వస్తున్నారు ఏంటో తెలియదు కానీ మేము వెళ్ళేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంది. అండ్ ఇలా జనసేన పార్టీ జెండాలు అయితే వెళ్తూ ఉన్నాయి. ఏమో ఎవరు వస్తున్నారో తెలియదు కానీ ఫుల్ ట్రాఫిక్. అసలు మధ్యలో అంతా స్టక్ అయిపోయాము మేము ఒక హాఫ్ అన్ అవర్ దాకా. ఇటు కదలడానికి లేదు. ఇదేమో సామర్లకోట దగ్గర అనమాట. అటు చూసిన ట్రాఫిక్ ఉంది. ఎంత బాగుంది అంటే ఒక దాదాపు 3 to 4 kilometers పైదాకా అన్ని వెహికల్స్ అలానే ఆగిపోయి ఉన్నాయి, స్టక్ అయిపోయి. సో మేము వెళ్ళడానికి కొంచెం లేట్ అయింది. యాక్చువల్లీ మేము గడ్డ దగ్గర ఆగుదాం అనుకున్నాం కానీ మాకు అక్కడ టైం సెట్ అవ్వక రిలాక్స్ ఫుడ్ కోర్ట్ దగ్గర ఆగాము. ఇక్కడ మా హస్బెండ్ మా పాపతో ఆడుకుంటే చాలా క్యూట్గా అనిపించి నేను రికార్డ్ చేశాను. అండ్ మేము ఏమేమి ఆర్డర్ ఇచ్చామంటే ఒక వెజ్ మంచూరియా ఒకటి ఆర్డర్ ఇచ్చాము, అండ్ వెజ్ కుల్చా అండ్ కాజు టమాటా కర్రీ, అండ్ సోడా ఒకటి ఆర్డర్ ఇచ్చాము, లైమ్ సోడా. టేస్ట్ విషయానికి వస్తే అన్నీ చాలా బాగున్నాయి. రిపీటెడ్గా కూడా ట్రై చేయొచ్చు అవి. అండ్ అక్కడ ఒక చిన్న షాపింగ్ లాగా పెట్టారనమాట. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. కిడ్స్కి సంబంధించినవి ఉన్నాయి. అండ్ అక్కడ కబుర్లు చెప్పుకుంటున్నాము తింటూ, అదే ఫుడ్ చాలా బాగుంది అని చెప్పి. అండ్ ఇంకోసారి విజిట్ చేయొచ్చు. సో అలా కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. సో అది గైస్ మ్యాటర్. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము చాలా లాంగ్ జర్నీ తర్వాత. కొంచెం రిలాక్స్ అయ్యి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే చూస్తున్నాము. ఎవరు విన్నాయంటారు ఈ పార్టీ మీకు తెలిసే ఉంటుంది కదా, తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో సో ఫైనల్గా ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలి ఏంటి అనేది నా కింద కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను తప్పకుండా చేస్తాను.